అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో జాతీయ నాయకత్వం ముందుకు సాగుతోందా? నేతల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు చేస్తోందా అంటే అవుననే తెలుస్తోంది. నేతల మధ్య వివాదాలకు చెక్ పెట్టి అధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని బీజేపీ అధిష్టానం ప్లాన్ సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మధ్య సయోధ్య కుదిర్చింది. ఈ సమావేశం తర్వాత తెలంగాణలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు ఈటల, బండి సంజయ్. ఈటల, బండి సంజయ్ ఎపిసోడ్ తర్వాత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్తో అభయ్ పాటిల్ భేటీ అయ్యారు. ఏ నేతల మధ్య వివాదాలు ఉన్నాయి, వాటికి గల కారణాలు తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం వివాదం ఉన్న నేతలతో వరుస భేటీలు ఉంటాయని బీజేపీ శ్రేణులు చెబుతున్నారు. ఎంపీ అరవింద్, డాక్టర్ లక్ష్మణ్, కిషన్ రెడ్డి మధ్య గ్యాప్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఎంపీ డీకే అరుణకు స్థానిక నాయకులకు మధ్య విభేదాలు ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఇక మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి కుటుంబ సభ్యుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది అన్న టాక్ కూడా ఉంది. అటు కొండా విశ్వేశ్వరరెడ్డికి స్థానిక నేతలకు మధ్య గ్యాప్ వచ్చినట్లు సమాచారం. దీంతో ఈ నేతలతో అభయ్ పాటిల్ వరుసగా భేటీ కానున్నారని బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు. అధికారం రావాలంటే కలిసికట్టుగా పనిచేయాలని జాతీయ నాయకత్వం సూచిస్తోంది. జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఆదేశాలతో అభయ్ పాటిల్ ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారని టాక్. ఇక నిన్నటి బండి సంజయ్, ఈటల మధ్య జరిగిన సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఓ మంచి వాతావరణంలో చర్చలు జరిగాయని లక్ష్మణ్ అన్నారు. అయితే చర్చల విషయాన్ని చెప్పే క్రమంలో లక్ష్మణ్ తమ మాటలను దాటవేసే ప్రయత్నం చేశారు. లోపల మాత్రం చాలా సీరియస్గానే చర్చలు జరిగినట్లుగా టాక్ నడుస్తుంది. సమావేశం అనంతరం ఆఫ్ ది రికార్డులో మాట్లాడిన ఇద్దరు నేతలు సానుకూలంగా స్పందించారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తమ కల అని, హైకమాండ్ ఆదేశిస్తే శిరసావహించి పనిచేస్తామని ఇరువురు నేతలు చిట్చాట్లో చెప్పుకొచ్చారు. సీఎం పదవి కోసమో డబ్బు కోసమో తాను ఏనాడు పనిచేయలేదని, నేనేంటో, నా పోరాటమేంటో, నా త్యాగాలేంటో తెలంగాణ ప్రజలకు తెలుసని బండి సంజయ్ అన్నారు. ఇక ఈటల మాట్లాడుతూ తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం అని, ఎప్పుడు ఎవరితో పేచీలు పెట్టుకునే వ్యక్తిని కాదని, జాతీయ నాయకత్వం ఏం చెబితే ఆ పని చేస్తానని, తెలంగాణ బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పని చేస్తామని చెప్పుకొచ్చారు ఈటల. బండి సంజయ్, ఈటల రాజేందర్ సమావేశంలోనూ సమావేశం అనంతరం దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారాయి. వారిద్దరూ కలిసి వస్తున్న దృశ్యాలు ట్రెండ్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి పనిచేస్తే అధికారంలోకి రావడం ఖాయమంటూ బీజేపీ కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారు. మరి వీరు బయటకు చెబుతున్న విధంగా కలిసి పనిచేస్తారా లేదా అనేది వీరి భవిష్యత్ వ్యవహార శైలితో తేలనుంది.